మిత్రులారా నమస్కారం. ఈరోజు మెడిసిన్స్ గురించి, ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్ వర్సెస్ బ్రాండెడ్ మెడిసిన్స్, దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నార్మల్గా మనము ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాము. అవి యాక్చువల్లీ రసాయన మందులు ఆర్ కెమికల్ మెడిసిన్స్. ఆల్ దిస్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవి మొత్తం కొన్ని కెమికల్స్తో తయారు చేయబడిన మెడిసిన్స్. దీని ఇంపాక్ట్ కూడా మామూలు మెడిసిన్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ తయారు చేయడం లోపల मैंने ट्राई किया ये लिप प्योर स्मार्ट आरओ, जो कि एक्सपेंसिव आरओ और वाटर जार का रिप्लेसमेंट है, क्योंकि इसमें आपको मिलता చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ తయారు చేయడం లోపల సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు చాలా రీసెర్చ్ చేసి అది బాడీకి ఎంతవరకు అవసరం ఉంటుంది, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు పెద్ద స్టడీ చేశాకనే రిలీజ్ చేస్తారు. దీనికి చాలా పర్మిషన్స్ కూడా కావాలి. ఈరోజు మనం మాట్లాడుకునే దాంట్లో జనరిక్ మెడిసిన్స్. ఈ జనరిక్ మెడిసిన్స్ అనే పదం మనం గత 10-15 సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇది ప్రభుత్వము జనరిక్ మెడిసిన్స్ గురించి ప్రత్యేకంగా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ విడుదల చేసి ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చింది. ఈ జనరిక్ మెడిసిన్స్ వాడడం మంచిదా కాదా, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఏమైనా నష్టాలు ఉంటున్నాయా? చాలామందికి జనరిక్ మెడిసిన్స్ అంటే అది ఒక చీప్ క్వాలిటీ, చాలా తక్కువగా వస్తుంది. ఉదాహరణకి ఒక బ్రాండెడ్ మెడిసిన్, బేయర్ కానీ ఏదైనా ఒక బ్రాండెడ్ మెడిసిన్ ఉంటే అది ఒక 100 రూపాయలు అయితే జనరిక్ మెడిసిన్స్ మీకు మ్యాక్సిమం 15 రూపాయల నుంచి 25 రూపాయల లోపల దొరుకుతుంది. సో ఈ ధరను బట్టి చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఇది చాలా చీప్గా ఉంటుంది, దీంతో ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని. సో ఇది తెలుసుకోవాలంటే మనం 2 చిన్న ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఈ మెడిసిన్స్ తయారు చేసే పద్ధతిలో వీళ్ళకి ఈ మెడిసిన్స్ వాళ్ళకి లైసెన్స్ ఏ విధంగా వస్తుంది. జనరల్గా ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్స్ మొత్తం ప్రపంచం లోపల ఫార్మకోపియా అని అంటారు. యుఎస్ ఫార్మకోపియా, బ్రిటిష్ ఫార్మకోపియా, ఇండియన్ ఫార్మకోపియా. ఇది కాకుండా అనేక విధాల లైసెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ లైసెన్సెస్ వీళ్ళకి ఇవ్వాలి అని అంటే వాళ్ళు చేసిన శాస్త్ర పరిశోధనను బట్టి వాళ్ళకి లైసెన్స్ చాలా టెస్ట్ చేశాక, ముందు ఎనిమల్స్ మీద, బర్డ్స్ మీద చాలా ప్రయోగాలు చేశాక దాని ఇంపాక్ట్ హ్యూమన్ బీయింగ్ మీద, మనుషుల మీద ఏ విధంగా ఉంటుందో అవన్నీ చూసి ఒక చిన్న పరిశోధనకి సమ్టైమ్స్ 5 సంవత్సరాల నుంచి ఈవెన్ 15-20 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఈ పరిశోధన అంతా అయిపోయాక వీళ్ళకి ఒక అధికారత్వము, దాన్ని మనము పేటెంట్షిప్ అంటాం ఆర్ పేటెంట్ అంటాం. ఈ పేటెంట్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లోపల ఒక లైసెన్స్ లాంటిది. సో ఈ పేటెంట్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన పేటెంట్ అంటే ఏంటంటే వాళ్ళు ఈ ఫార్ములాతోని ఏదైతే మెడిసిన్స్ తయారు చేశారో ఆ ఫార్ములాతోని వాళ్ళు 20 సంవత్సరాల వరకు వాళ్ళ అధీనం లోపలే ఉంచేసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఆ విధంగా వాళ్ళు లైసెన్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చేసి, మ్యానుఫ్యాక్చరర్కి ఇచ్చేసి, దాంతో వాళ్ళు కావాల్సిన వాళ్ళ ఖర్చులతో పాటు ప్రాఫిట్స్ కూడా వాళ్ళు పొందే అవకాశాలు ఉంటాయి. అది ఈ పేటెంట్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే గవర్నమెంట్ ఈ పేటెంట్షిప్ లోపల కొన్ని కంపల్సరీ లైసెన్సింగ్ అని కూడా చేస్తుంది. అంటే 20 సంవత్సరాలు కాకముందు కూడా కొన్ని ఈ పేటెంట్స్ని జనరల్ పబ్లిక్ కోసం రిలీజ్ చేయడానికి కంపల్సరీ లైసెన్స్ అని చేస్తుంది. కంపల్సరీ లైసెన్స్ అంటే ఉదాహరణకి మొన్న కరోనా టైం లోపల వ్యాక్సిన్స్ కనుక్కున్నారు. ఒకే మ్యానుఫ్యాక్చరర్ దాన్ని కంప్లీట్గా చేయలేకపోతే అది లైసెన్సింగ్ ఇచ్చి వేరే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దానికి కొన్ని అగ్రిమెంట్స్, టర్మ్స్, కండిషన్స్ ఉంటాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ కనుక్కున్న శాస్త్రవేత్తలకు, వాళ్ళ ఖర్చులకి, వాళ్ళకి నష్టము కలగకుండా ఏ విధంగా చేయాలన్నది అవన్నీ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ జనరిక్ మెడిసిన్స్ అని అంటే ఏంటి అని అంటే 20 సంవత్సరాలు ఆల్రెడీ దాని కావాల్సిన ఉపయోగాలు, లాభాలు అన్నీ పొందుతూ ఉంటారు ఈ మ్యానుఫ్యాక్చరర్స్. ఒకసారి 20 సంవత్సరాలు అయిపోయాక ఆ పేటెంట్షిప్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ దాన్ని జనరల్గా చేస్తుంది. అంటే ఎవరైనా లైసెన్స్ తీసుకోవచ్చు. తర్వాత లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఈ శాస్త్ర పరిశోధనలు ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకు ఒక ఫార్ములా ఒకటి ఉంటే ఆ ఫార్ములా ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేసి చేయొచ్చు.
సో జనరిక్ మెడిసిన్స్కి అన్నో నార్మల్ మెడిసిన్స్కి ప్రత్యేకంగా తేడా అంటూ ఏమీ లేదు. ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ లోపల వాళ్ళు శాస్త్ర పరిశోధనలు చేసి దానికి ఎంతో ఖర్చు చేస్తారు కాబట్టి అది వాళ్ళకి కాస్ట్లీగా పడుతుంది. ఈ జనరిక్ మెడిసిన్స్ అంటే సేమ్ మెడిసిన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరర్స్ వేరే వేరే ఇంగ్రీడియంట్స్ సేమే ఉంటుంది, బట్ మెడిసిన్స్ బ్రాండ్ నేమ్ తేడా ఉంటుంది. లైక్ పారాసిటమాల్కి చాలా ఉండొచ్చు, పెయిన్ కిల్లర్స్కి బ్రూఫిన్ అని ఎబ్రూఫ్లోన్ చాలా వేరు పదాలు వాళ్ళు నేమ్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఒకసారి జెనరిక్ మెడిసిన్ ఏంది అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి శాస్త్ర పరిశోధన ఖర్చులు ఉండవు, ప్లస్ వేరే విధమైన రీసెర్చ్ సంబంధించిన ఉండవు. కాబట్టి కేవలం ఫార్ములాకు లైసెన్స్కి ఎంత అవుతుందో అది మాత్రమే వాళ్ళు చూసుకొని దాని మీద కొంత ప్రాఫిట్ చూసుకొని అది మనకి చాలా చీప్గా ఇస్తారు. అది ఎంత ఉంటుందంటే 70 to 80% ఫ్రమ్ ద బ్రాండెడ్ ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, జెనరిక్ మెడిసిన్ చేశాక మళ్ళీ వీళ్ళే ఎందుకు ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అదే రేట్లో అమ్ముతారు అంటే అది వాళ్ళ బ్రాండ్ కోసము వాళ్ళ ఇమేజ్ కోసము అదే లైన్లో అమ్ముతుంటారు. కొంత ధర తగ్గినా కూడా వాళ్ళు అదే బ్రాండెడ్తో యూజ్ చేస్తుంటారు వాళ్ళ కంపెనీ పేరు మీద. బట్ జెనరిక్ మెడిసిన్స్ అన్నది చీప్ క్వాలిటీ అసలే కాదు, ఎట్ ద సేమ్ టైం అది మిగిలిన బ్రాండెడ్ మెడిసిన్స్కి దానికి క్వాలిటీ లోపల కూడా ఏమాత్రం తేడా ఉండదు. సో ఫ్రెండ్స్, మీరు జెనరిక్ మెడిసిన్స్ అనగానే అది చీప్గా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఉండదు అని అనుకోకుండా మీరు ఒకటే ఏంటి అంటే ఎప్పుడైనా మనం మెడిసిన్స్ తీసుకునేటప్పుడు దాని ఎక్స్పైరీ డీటెయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ప్రత్యేకంగా చూసుకోవాలి. తర్వాత ఫేక్ కంపెనీలా కాదా అనేది మనం మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసినా మీకు మెడికల్ డిక్షనరీలో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తాయి. ఇవి రెండు చూసుకుంటే సరిపోతుంది మీకు జెనరిక్ మెడిసిన్స్కి బ్రాండెడ్ మెడిసిన్స్కి క్వాలిటీలో. కానీ ఎందుకంటే జెనరిక్ మెడిసిన్స్ కూడా వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, ఏదో ఊరికే 4 కెమికల్స్ తీసుకొచ్చి ఇంట్లో కోసం తయారు చేసేది కాదు. అవి కూడా అన్ని నోటెడ్ ఫార్మసీస్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకునే చేయాలి. కాబట్టి అందుకే అవి వాళ్ళకి శాస్త్ర పరిశోధన ఖర్చులు ఉన్నాయి కాబట్టి చీప్గా ఉంటుంది. సో జెనరిక్ మెడిసిన్స్ ఆర్ ఈక్వల్ టు అదర్ బ్రాండెడ్ మెడిసిన్స్. సో ఈ విధమైన ఇన్ఫర్మేషన్ నేను అందరికీ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, డయాబెటిక్ కానీ బీపీ కానీ, ఇవి ఎన్నో తరాల నుంచి వస్తున్నాయి. వీటి కోసము మనము వేరే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఒక బీపీ కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ నార్మల్ బ్రాండెడ్ లోపల నెలకు ఒక 1000 రూపాయలు అయితే అది కేవలం ఒక 150 నుంచి 250, 300 లోపల సేమ్ ఎఫెక్ట్తో ఆ మెడిసిన్స్ మనం వాడుకోవచ్చు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అడగచ్చు కూడా, మాకు జెనరిక్ మెడిసిన్స్ రాసివ్వండి అంటే కూడా వాళ్ళు రాసిస్తారు. ఎవరికైతే ఈ క్లెయిమ్స్ చేసుకోవాలో జెనరిక్ మెడిసిన్స్ కూడా మీకు ఉదాహరణ CGHS, ESI లాంటి రియంబర్స్మెంట్ స్కీమ్స్ లోపల కూడా ఈ జెనరిక్ మెడిసిన్స్ వాళ్ళు గుర్తిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ దీంతో కొంత మీకు జెనరిక్ మెడిసిన్స్ మీద అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. ఈ విషయంలో మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏదైనా ఎనీ సందేహాలు ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మీరు నేను డిస్క్రిప్షన్ లోపల నా ఈమెయిల్ అది ఉంటుంది, అది మీరు ఖచ్చితంగా మీరు మీ కామెంట్స్ ద్వారా కానీ మీ ఈమెయిల్ ద్వారా కానీ చెప్పేసి మీకు మరింత ఇన్ఫర్మేషన్ దీని మీద ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యమస్తు.